ఏలూరు యాదవ్ నగర్ తంగెళ్లమూడిలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మొదటి రోజు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. సాయంత్రం గ్రామంలో కొర్లబండి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులందరికీ కూడా మన ఏలూరు తంగెళ్లమూడి కాళికాదేవి గుడి దగ్గర వేంచేసినటువంటి శ్రీ గంగానమ్మ తల్లి, ఆదిమహాలక్ష్మమ్మ, వెనుకొండ ఇంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజుగా మహాకుంభం నివేదన చేయడం జరుగుతుంది అమ్మవారికి. ఈ మహాకుంభం నిమిత్తం కూడా ఈ తంగెళ్లమూడి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి భక్తజనాలు కూడా వారి వారి యొక్క బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకోవడం, బంధుమిత్రాదులతో అమ్మవారిని దర్శించుకోవడం. ఈ దర్శించుకున్న తర్వాత రేపు అనేటువంటిది ఈ పూటతో సంపూర్ణమైన తర్వాత రేపు ఉదయం అనేటువంటిది కొర్ల అంకమ్మతో అనగా కొర్ల బండిని మేడద వద్దకు తీసుకువచ్చి ఆ పంబలవారు ఎవరైతే ఉన్నారో కొర్ల అంకమ్మ స్వరూపంతో అమ్మవారిని అలంకరించి వారి యొక్క కొర్ల బండిని అధిరోహించడం జరుగుతుంది. ఆరోగ్యం, సుభిక్షము, సంతోషము, సుఖ సౌఖ్యములు లభిస్తాయని చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః. మీ గంగాధర్ శర్మ. ఈ రోజున గత 107 రోజులుగా ఏలూరు మొత్తం గంగానమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది. ఈ ప్రదేశంలోనే కొమ్మ నివేదన జరుగుద్ది. అటువంటి మహద్భాగ్యం ఈ తంగెళ్లమూడి గంగానమ్మ అమ్మవారి మెడలో అవుతుంది. ఇటువంటి మహద్భాగ్యం జరగడానికి అమ్మవారికి అవకాశం మాకు కల్పించారు. ఈ కార్యక్రమానికి తంగెళ్లమూడి చుట్టుప్రక్కల ఉన్న 6 డివిజన్ల ప్రజలు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ చేశారు. వారందరికీ కూడా తంగెళ్లమూడి జాతర కమిటీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.